మన పరిస్థితులు తారుమారైతాయని తెలుసు. దేవుడు మన కుటుంబంని నడిపిస్తే మన కుటుంబంలో ఉన్న చీకటి శక్తులు ధ్వంసమవుతాయని తెలుసు. కానీ మనం ఎలాంటి భక్తికి అలవాటు పడిపోతున్నామంటే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, దేవునితోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం, దేవునితోనే మన బ్రతుకుతున్నామని అనుకుంటున్నాము. కానీ మనలో ఉన్న కొన్నిటిని వదిలిపెట్టుకోలేకపోతున్నాం. మనం ఎలాంటి వాటిపైన ఆశపడుతున్నామంటే దేవుణ్ణి నమ్మినామని చెప్పుకుంటున్నాం, మూఢనమ్మకాలను విడిచిపెట్టలేకపోతున్నాం. దేవుణ్ణి నమ్మినామని చెప్పుకుంటున్నాం, తిరుగుబాటుతనం అంటే మూర్ఖత్వంగా జీవించటాన్ని మనం వదిలిపెట్టుకోలేకపోతున్నాం. దేవుణ్ణి నమ్మినామని చెప్పుకుంటున్నాం, అంతా నా బలము చేతనే జరుగుతుంది, నా జ్ఞానం చేతనే జరుగుతుంది, నా తెలివి చేతనే జరుగుతుంది, నా యొక్క జ్ఞానము చేతనే జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు, మూఢనమ్మకాలు, మూర్ఖత్వము ఇది నా బలం వల్లనే జరుగుతుంది అని మనం అనుకుంటూ ఇన్ని రోజులు దేవుణ్ణి ప్రార్థన చేసావేమో, దేవుణ్ణి ఆరాధన చేసావేమో, దేవుడి మందిరానికి వచ్చావేమో, దేవునితోనే ఉంటున్నానని చెప్పుకుంటున్నాము. కానీ పైకి మాత్రమే మనము భక్తిపరులాగా ఉన్నామేమో, లోపల ఉన్న శక్తిని, ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని మనం ఆస్వాదించలేని వారిగా మనం బ్రతుకుతున్నామేమో. గతించిన కాలం ఎలా జరిగిపోయాయో తెలియదు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను కూడా నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోసేను ఏర్పరచుకున్నప్పుడు మోసే అంటున్నాడు, అయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు నాతో వస్తే చాలదయ్యా, నాతో పాటి నీ సన్నిధి రావాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన సన్నిధి లేకపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించటం నా వల్ల కాదయ్యా అని దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నారు మోసే. అయ్యా ఈ ప్రజలను నడిపించటం నా వల్ల కాదు, వీరు చేసే సమస్యలన్నీ నీకు తెలుసు, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే వీరిని నడిపించడానికి నాకు జ్ఞానం కలుగుతాదయ్యా. ఈరోజు ఒట్టి చేతులతో ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, నీ గుండెల భయంతో ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, నీ హృదయంలో వేదనతో ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో, కన్నీరుతో ఇక్కడ వచ్చి కూర్చున్నావేమో. అయ్యా నా వల్ల కాదయ్యా ఈ కుటుంబాన్ని నడిపించటం, నా వల్ల కాదయ్యా ఈ పిల్లలను నడిపించటం, నా వల్ల కాదయ్యా ఈ పరిస్థితులను చూడటం అని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. ఒకవేళ బహుశా ఈ లైవ్లో ఉండి, అయ్యా నా పరిస్థితులను మార్చే దేవుడు ఎవరు లేరయ్యా, నన్ను నడిపించే దేవుడు ఎవరు లేరయ్యా, ఈ పరిచర్య నా చేత కాదయ్యా అని నువ్వు ఏడుస్తూ చూస్తున్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని అంటే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. గట్టిగా చప్పట్లు కొట్టాయన్నామని మహిమపరుద్దాం. నీ ముందర నడుచుటకు నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ నీకు తోడుగా ఉంటామని చెప్పిన వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీకు తోడుగా ఉంటామని చెప్పిన వాళ్ళు నీకు మోసం చేశారేమో, నీకు తోడుగా ఉంటామని చెప్పిన వారు నీకు అనేక ఇబ్బందులు కలగజేశారేమో. కానీ ఈయన చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు ముందు పో, నేను వెనకల ఉంటానని చెప్పే దేవుడు కాదు. నువ్వు అటు వెళ్తా ఉండు, నేను వెనకల నీ వెంట నడుచుకుంటూ వస్తానని చెప్పేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే, నువ్వు నడుస్తున్న మార్గంలో నీకంటే ముందుగా నడిచేవాడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామని మహిమపరుద్దాం. ఎందుకంటే మనుషులైతే ఏం చెప్తారంటే, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనము అధికారి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆఫీసర్తో మీట్ కావాలి కదా, అక్కడ సంతకం చేపించుకోవాలి కదా అంటాం. అప్పుడు లేకపోతే మన పల్లెటూళ్ళలో చూసినట్లయితే, మమ్మీ నువ్వు ఆయన దగ్గరికి పో ముందు, తర్వాత నీ ఎనికిల నేను వస్తా అంటాం. కానీ దేవుడు అలా నువ్వు ముందెళ్ళు, నీ వెనుకల వస్తానని చెప్పేవాడు కాదు. నువ్వు ముందు వెళ్ళక ముందే నీ ముందర నిలబడేవాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో ముళ్ళ కంపలు కానీ, గచ్చ పొదలు కానీ, రాళ్ళు కానీ
ఆయన ముందు నడిచి ముందర ఉన్న ప్రతి సమస్యను అన్నిటిని కూడా తొలగించి నువ్వు నడవలసిన మార్గానికి సిద్ధపరిచేవాడే. మనుషులైతే కనుక నువ్వు ముందు పో, నేను వెనకలు వస్తా అంటారు. నువ్వు ముందు వెళ్ళు, నీ పరిస్థితులను చూస్తూనే ఉన్నా కదా, నాకు తెలుసు కదా నీ సమస్య నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు నిన్ను విడిచిపెడతా? ఎప్పుడన్నా నిన్ను విడిచిపెట్టినానా? ఎప్పుడన్నా నీకు మోసం చేసినానా? ఎప్పుడన్నా నేను కాదన్నానా లేదన్నానా అని ఒక క్వశ్చన్కు 100 ఆన్సర్లు ఇస్తారు మనుషులు. కానీ దేవాది దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ముందు నడుచు, నీకంటే ముందు నేను నడుస్తా అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీ కొరకు నేను ఒక మార్గము సిద్ధపరచా. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తున్న సమయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఎన్ని వారి ముందర ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినా, లేకపోతే కనుక మారాను మధురంగా చేసినా, మన్నాను కురిపించినా, ఏవి చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో దేవుడు ముందుగా ఉండి నడుస్తున్నాడు. దేవుడు వారి జీవితంలో ముందుగా ఉండి నడుస్తున్నప్పటికీ కూడా తను ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఈ ఐగుప్తు దేశంలో నుండి వీరిని కానానుకు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక ప్రకారము వారిని నడిపిస్తున్నాడు. ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలు ప్రజలను కానానుకు మాత్రమే తీసుకుపోతానని చెప్పాడు, కానీ నిన్ను ఈ భూమిపై నుంచి పరలోకపు కానానుకు తీసుకుపోవడానికే దేవుడు ఈ వాక్య సందేశం నీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాము కాదు, వెళ్తున్నామంటే వెళ్తున్నాము కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు వారి మధ్య చేస్తున్న కార్యాలను చూస్తున్నారు, వారిలో ఉన్న విశ్వాసము దినదినము వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ దేవుని మీద ముందుకు రావటంలే. వాళ్ళను కానానుకు చేర్చడానికి దేవుడు ఎంతగానో మోషేను నిలబెట్టుకొని ప్రయాసపడుతున్నాడు, కానీ వాళ్ళు వినటంలే. మన జీవితాల్లో కూడా అలాగే జరిగిపోతూ ఉంది. మన జీవితాల్లో కూడా అలాగే సాగిపోతూ ఉన్నాయి. మన జీవితాలలో కూడా అలాగే ఎన్నోసార్లు మనము కూడా దైవ సేవకులను నిలబెట్టుకొని వర్తమానాలు అందిస్తున్నాడు. దైవ సేవకురాలను నిలబెట్టుకొని వర్తమానాలు అందిస్తున్నాడు. వర్తమానం అందించినంత సేపు కొన్నిసార్లు కావాలంటే దైవ సేవకులనే దేవునిగా మార్చేస్తారు. బోధిస్తున్న దైవ సేవకులకు అలాంటి మాట ఉండదు, కానీ ప్రజలు ఏం చేస్తారంటే, అమ్మా వారే దేవుడు అంటారు. బోధిస్తున్న మేము దేవుడం కాదు, దేవతలము కాదు, కానీ బోధించువారు మాత్రమే, కానీ కార్యాన్ని జరిగించువాడు ఆయన మాత్రమే. కొంతమంది దేవుణ్ణి పొగడమంటే సేవకులను పొగుడుతూ ఉంటారు. అలాంటి మనసు మన సంఘ బిడ్డలలో ఉండకుండా పోవును గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనము. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎంతో దేవుడు కార్యాన్ని చేస్తున్నాడు. ఎంతగానో దేవుడు వారి మధ్య అద్భుతాలు చేస్తున్నారు. ఎంతగానో వారిని నడిపిస్తున్నప్పటికీ కూడా వారు చేస్తున్న పొరపాటు విశ్వాసతలో కూడా వాళ్ళు భ్రష్టులైపోతున్నారు. ఒకసారి చూసినట్లయితే చాలా బాధాకరం అనిపిస్తుంది. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనము. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యుము అని అడుగుతున్నారు. దేవాది దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తానని హెచ్చరిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు మార్గాలు సిద్ధపరిచి ఆయన మోషేను నిలబెట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు అంటే, దేవుడు
ఒక దేవతను తీసుకొచ్చి మా ముందర నడవటానికి పెట్టు అని అక్కడున్న మోషేతో అహరోనుతో వారు మాట్లాడుతున్నారు. ఈనాటి కాలంలో దేవాది దేవుడే నీకు ముందుగా నడుస్తున్నాను అని చెప్పినప్పటికీ కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము కూడా కొన్ని దేవతలను ముందుగా పెట్టుకుంటున్నాం. కొన్ని దేవతలను మనం ముందుగా పెట్టుకొని మనంతట మనమే వాటిని దేవుళ్ళుగా మనం పూజిస్తున్నాం. వాటినే మనము దేవతలుగా మనం పూజిస్తున్నాం. ఎలాంటివి అంటే మనం అనుకుంటున్నాం మనం భక్తి పరులమే అని, మనం అనుకుంటున్నాం దేవుని శక్తిని మేము ఆస్వాదిస్తున్నామని, మనం అనుకుంటున్నాం దేవుని మందిరంలోనే మనం ఉంటున్నామని. ఎలాంటి భక్తికి మనం అలవాటు పడిపోతున్నాము? మొదటి పాయింట్ నేను చెప్పినట్లయితే మూఢత, అంటే మూఢనమ్మకాలు అనే ఒక దేవతను మనం పూజిస్తున్నాం. చూసినట్లయితే లేఖనానుసారంగా ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనము, ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనము. లాబాను తమ గొర్రెల బొచ్చు కత్తిరించుకొనుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలేను. మనం చూసినట్లయితే ఈ రాహేలు అన్య కుటుంబంలో నుంచి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డనే. తన తండ్రి ఇంటిలో అన్య జనంతో జీవించినప్పటికీ కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డనే. ఆమె ఏం చేస్తుందంటే ఒక దేవత బొమ్మను దొంగలిస్తుంది. అంటే ఆమె ఏంటంటే దేవుణ్ణి నమ్మినప్పటికీ, జీవము గల దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా, ఆ జీవం కలిగిన దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా ఆమెలో ఏమి పోలేదంటే మూఢ నమ్మకాలు అనేది పోలేదు. ఆమె ఎలా బ్రతుకుతుందంటే దేవుణ్ణి అయితే నమ్ముతుంది, దేవుని పైన అయితే విశ్వాసం పెట్టుకుంటుంది, కానీ హృదయ అంతరంగంలో నుంచి నమ్మాలనే ఆసక్తి ఆ బిడ్డలో కలగలేదు. బహుశా ప్రార్థనకు వస్తున్నావేమో, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నావేమో, ఆదివారం భోజనం వడ్డిస్తున్నావేమో, కానీ నీ హృదయంలో దేవతలుగా దేవుళ్ళుగా ఎవరినన్నా పూజిస్తున్నావేమో ఒకసారి గ్రహించుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాము. కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా కుటుంబంలో ఎవరినన్నా ప్రేమిస్తున్నావా, లేకపోతే విగ్రహార సంబంధమైనవి నువ్వేమన్నా చేస్తున్నావా, లేకపోతే ఏది అని మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాము. అందుకే బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే రాహేలు బెత్లెహేముకు చేరకుండానే ఏమైపోయిందంటే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు మనం చూస్తున్నాము. మందిరానికి వస్తుంది, జీవం కలిగిన దేవుని నమ్మినానని చెప్పుకుంటుంది. తన అన్న కుటుంబంలో ఉంచి వచ్చిన ఆమె తన తండ్రి ఇంటిలో నుండి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని దేవతగా ఆమెను తీసుకొచ్చుకుంటుంది. దేవుని నమ్మిన కుమార్తెకు మళ్ళా దేవత బొమ్మను తీసుకొచ్చుకోవటానికి ఎందుకు ఆలోచన వచ్చింది? నిజంగా దేవుని నమ్మిన ఆమె, నిజమైన దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న ఆమె ఎందుకు అలా ఇష్టం వచ్చిన భక్తికి అలవాటు పడిపోతుంది అంటే ఆమెలో ఇంకా మూఢనమ్మకాలు అనేది పోవటంలే. కొన్నిసార్లు మనం మందిరానికి వస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, దేవునితోనే ఉన్నామని చెప్పుకుంటుంటాం. ఎవరన్నా భర్త చనిపోయిన స్త్రీ కానీ మన ఎదుట కనిపించినప్పుడు, అమ్మో భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తుంది, ఉండి ఈ పాడుమోకంది ఎదురొచ్చిందా, అమ్మో ఈ పాడుమోకంది ఎదురు రావడం వల్ల నా సమస్యలు ఏమైపోతాయో, నేను వెళ్ళే పని ఏమైపోతుందో, నేను వెళ్ళే చోట ఏమైనా నష్టం జరుగుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. నిజమైన దేవుడిని నమ్ముకుంటున్నా నీకు ఆ మూఢనమ్మకం అనేది ఎందుకు కలుగుతుంది? నీ దేవుడు విధవరాలను ప్రేమించు అని చెప్తున్నాడు, నీ దేవుడు అనాథలను ప్రేమించు అని చెప్తున్నాడు, నీ దేవుడు నీ పక్కనున్న వారిని ప్రేమించు అని చెప్తున్నాడు. కానీ ప్రేమించవలసిన నీకు ఎందుకు విధవరాలను చూడగానే అలా చెప్తున్నావు? ఒక తల్లిలా నువ్వు ప్రేమించినప్పుడు నీ బ్రతుకుల చీకటి దూరం అయిపోతుంది. ఒక తల్లిలాను ఆయనను ఆదరించినప్పుడు, ఒక తల్లిలా ఆమెను ప్రేమించినప్పుడు నీ బ్రతుకుల నెమ్మది కలుగుతుంది. ఎవరన్నా కానీ బయటికి వెళ్ళిన వెంటనే, ఆచం తుమ్మిన వెంటనే మనిషి జీవితంలో అనుమానం, దీనికి ఇప్పుడే తుమ్మొచ్చిందా, వీనికి ఇప్పుడే తుమ్మొచ్చిందా. నువ్వు చేరవలసిన పరలోకపు కానానుకు చేర్చకుండా, నువ్వు వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళకుండా
ఇలా మూఢనమ్మకం అనేది నీ భక్తి జీవితానికి అడ్డుగా ఉందేమో. ఈ భక్తి జీవితానికి ఇది అడ్డుగా ఉన్నప్పుడు దీన్ని ఈరోజు తుడిచి వేసుకుంటే నీ జీవితం కానానుకు చేరుతావు. బహుశా నీ జీవితంలో మూఢ నమ్మకాలుగా నువ్వు జీవిస్తున్నావా? మూఢనమ్మకంతో నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు మూఢనమ్మకంతో నడుస్తూ కూడా అయ్యా నా ముందర నువ్వు నిలబడవు, నా వెనకల నువ్వు ఉండు, నాకు తోడుగా ఉండు అంటున్నావా? ఏ మూఢనమ్మకం భక్తికి నువ్వు అలవాటు పడిపోయినావు? ఏ మూఢనమ్మకంతో నువ్వు జీవిస్తున్నావు? రాహేలు మూఢనమ్మకం అనే భక్తితో జీవించింది కనుకనే తాము వెళ్ళవలసిన బెత్లెహేముకు వెళ్ళకుండా తమ మార్గాన్ని అక్కడే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మూఢనమ్మకం అనేది నీ ముందర దేవుడు నడవాలి అంటే ఆ మూఢనమ్మకం అనేది నీ జీవితంలోంచి తొలగిపోవాలి. బహుశా నా పిల్లలకి జ్వరం వచ్చింది కదా, నా పిల్లలను టాబ్లెట్లే ప్రార్థనే నేను అంతరం వేపించుకొచ్చానని అంతరం వేపించుకోవడానికి వెళ్ళావా? అది కూడా ఒక మూఢనమ్మకమే. ఆ మూఢనమ్మకంతో నువ్వు జీవించడం ద్వారా నీకు వెళ్ళవలసిన నువ్వు కానానుకు నువ్వు వెళ్ళలేవు. కానీ మార్గం మధ్యంలోనే అపాయకరమైన సంఘటనలు జరగవచ్చు. సమయం ఉన్నప్పుడు దేవునికి వర్తమానం అందిస్తున్నప్పుడు నీ డోర్స్ ఓపెన్ చేసుకొని నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించినట్లయితే ఈ రోజు ఆ మూఢనమ్మకం అనే భక్తి నీ జీవితంలోంచి కొట్టివేయబడును గాక. రెండోదిగా మనం చూసినట్లయితే తిరుగుబాటుతనం అంటే ఏమిటంటే మూర్ఖత్వం. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము. 15:23 తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత్వము అగపరుచుట, గట్టి చదవమ్మా, మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. మూర్ఖత్వం అనేది కూడా మన జీవితంలో ఉండకూడదు. ఇలా మూర్ఖత్వంతో తన ఇష్టం వచ్చినట్లు తాము బ్రతుకుతూ తమ జీవితాలకు పెద్దలు చెప్పిన మాట వినకుండా, దైవ సేవకులు చెప్పిన మాట వినకుండా, అనేక సార్లు హెచ్చరిస్తున్న దేవుని మాట వినకుండా, అనేక సార్లు మూర్ఖత్వంతో ఎన్ని దెబ్బలు తింటుంటావో, ఎన్నిసార్లు గాయాల పాలు అవుతుంటావో, ఎన్నిసార్లు హాస్పిటల్ పాలు అవుతుంటావో, ఎన్నిసార్లు అపాయకరమైన సంఘటనలోకి నువ్వు వెళ్ళి తిరిగి వస్తుంటావో. అయినప్పటికీ కూడా మన జీవితంలో ఎలా ఉందంటే సౌలు లాంటి స్వభావం మానుకోవటానికి మనం ఇష్టపడం. సౌలు కూడా మూర్ఖత్వంతోనే జీవించాడు. తమకిష్టం వచ్చిన భక్తికి తను అలవాటు పడిపోయాడు. నువ్వు కూడా మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. నీ కుటుంబంలో భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టులు కానీ, పిల్లలు కానీ, ఏదన్నా కానీ ఆ పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఆ పని చెయ్యకుండా ఉండటానికి ఇష్టపడు. నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు చేసేది తప్పు అని తెలుసు, నువ్వు చేసే పాపం భయంకరమైన నాశనానికి ఈడ్చుకుపోతుంది అని తెలుసు, నువ్వు చేసే పాపం భయంకరమైన పరిస్థితులకు తోలుకపోతుంది అని తెలుసు, నువ్వు చేసే పాపము అనేక స్థితికి తీసుకుపోతుంది అని తెలుసు. అయినప్పటికీ కూడా నీ బ్రతుకులో మూర్ఖత్వం అనేది నువ్వు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడి ఉండవు. ఆ మూర్ఖత్వంతోనే ఎన్నో కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి. ఆ మూర్ఖత్వంతోనే ఎన్నో బ్రతుకులు చీకట్లోనే బ్రతుకుతున్నారు. మూర్ఖత్వం అనేది వదిలిపెట్టుకోవటానికి నువ్వు ఇష్టం కలిగి ఉండు. మూర్ఖత్వం అనేది ఇష్టపడకుండా సౌలులాగా నువ్వు జీవించొద్దు. మూర్ఖత్వంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే ఆ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టుకోవటానికి మనకు మనసు కలగాల. ఈరోజు ఈ వాక్యం ఎందుకు నీకు దేవుడు అనుకరిస్తున్నాడు అంటే మూర్ఖత్వంతో ఇంకా మనం జీవిస్తున్నాము కనుకనే ఆ మూర్ఖత్వం మనలోంచి వెళ్ళిపోవాలని. కొంతమందిని చూస్తూ ఉంటాం, అరే అది చెయ్యొద్దు నాన్న, అమ్మా అది చెయ్యొద్దమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే తెలుసా, ఖచ్చితంగా ఆ పనే చేస్తారు. ఖచ్చితంగా ఆ పనే చేసి అంత అయిపోయిన తర్వాత
అమ్మో అప్పుడు దైవ సేవకులు చెప్పినట్లు వినింటే నా బ్రతుకు బాగుండేదేమో అనుకుంటారు. అంత అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అంత అయిపోయిన తర్వాత, నీ జీవితంలో అన్నీ దూరం అయిపోయిన తర్వాత నేను అప్పుడు బాధపడినా నేను బాధపడినా ఏం జరగదు. ఆ మూర్ఖపు స్వభావం అనేది చాలా డేంజర్. ఆ మూర్ఖపు స్వభావంతో జీవిస్తుంటే నీ వల్ల నీ భర్త బాధపడుతున్నాడేమో గ్రహించు. ఆ మూర్ఖపు స్వభావంతో నువ్వు చేస్తూ ఉంటే నీ వల్ల నీ భార్య బాధపడుతుందేమో గ్రహించు. ఆ మూర్ఖపు స్వభావంతో నువ్వు జీవిస్తుంటే నీ వల్ల నీ పిల్లలు బాధపడుతున్నారేమో గ్రహించు. నీ వల్ల సంఘ బిడ్డలు బాధపడుతున్నారేమో గ్రహించు. అదేది గ్రహించకుండా ఎలా ఉంటావంటే, నా దేవుడు నాతో ముందు నడవాలి అంటావు. ఇశ్రాయేలు ప్రజలను కూడా నడిపిస్తున్నప్పుడు వారు తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టమంటున్నారు. నువ్వు కూడా ఈ మూడిటిని నువ్వు ముందర పెట్టుకొని మీరు ఉండండి, నా ముందర ఉండండి, కానీ మళ్ళా దేవుడు కూడా కావాలా, నాతో నడవాలి అంటున్నావు. మూర్ఖత్వం మనిషిని అవిధేయతలోకి ఈడ్చుకుపోతుంది. ఆ మూర్ఖత్వం మనిషిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ మూర్ఖత్వం మనిషిని నువ్వు సాధించవలసిన ఉద్యోగం సాధించకుండా చేస్తుంది. నువ్వు వెళ్ళవలసిన పనిలోకి నిపుణత లేకుండా చేస్తుంది. నువ్వు వెళ్ళే చోట సమాధానం లేకుండా చేస్తుంది. ఆ మూర్ఖత్వం వల్ల నష్టమే కానీ, కష్టాలే కానీ, ఇబ్బందులే కానీ ఏది కూడా దాని వల్ల సాధించలేవు. బహుశా ఇంట్లో నువ్వు అనుకుంటున్నావేమో, నా మాటే సాగాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, అందరూ నా మాట వినాలి అని వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అయినప్పటికీ వారిలో ఏదన్నా లోపం ఉందని వెతికి చూస్తున్నావేమో. బహుశా నీ కోడలలో లోపం వెతుకుతూ ఉన్నావేమో, నీ కొడుకులలో లోపం వెతుకుతా ఉన్నావేమో, నీ భర్తల లోపం వెతుకుతా ఉన్నావేమో, నీ భార్యల లోపం వెతుకుతా ఉన్నావేమో. ఆ లోపాలు వెతకడం మానుకో. ఆ మూర్ఖపు స్వభావాన్ని కొట్టివేసుకో. దేవుడు నీ హృదయంలో ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మూర్ఖపు స్వభావం చాలా డేంజర్. దానివల్ల సమాధానం కోల్పోతుంది కుటుంబం. భార్యాభర్తలు సంతోషంగా ఉండవలసిన వారి జీవితాలలో సమాధానమే కరువైపోతుంది, నెమ్మది కరువైపోతుంది, ఆదరణ కరువైపోతుంది, కన్నీరే వారికి మిగిలిపోతుంది. బహుశా భార్యాభర్తల బంధం ఈ భూమి మీద ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ ఆ బంధం ఎంతవరకు ఉంటుంది అంటే సంవత్సరాలు తడబడినా, వాళ్ళు చనిపోయే స్థితికి వచ్చిన మూర్ఖపు స్వభావం మానుకోలేక వారు సంతోషంగా భూమిపైన జీవించలేకపోతున్నారు. నిండా యవ్వన కాలంలో ఉండి ఈ మాట వింటున్నావా? లేకపోతే వృద్ధాప్యంలో ఉండి ఈ మాట వింటున్నావా? నడి ప్రాయంలో ఉండి ఈ మాట వింటున్నావా? వింటున్న నీకు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, ఆ స్వభావాన్ని నువ్వు వదిలిపెట్టుకున్నట్లయితే భార్య భర్తల బంధాన్ని మళ్ళా నేను కలుపుతానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విడిపోయి వాక్యం వింటున్నావేమో తెలియదు, సమాధానం కోల్పోయి వాక్యం వింటున్నావేమో తెలియదు, నెమ్మదిని కోల్పోయి వాక్యం వింటున్నావేమో తెలియదు, కానీ సమాధానకర్త అయిన ఆయనే నీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ మూర్ఖపు స్వభావం నా వల్ల కాదయ్యా, నేను తీసివేసుకోలేను. సౌలు లాంటి మూర్ఖపు స్వభావం నాలో వచ్చిందయ్యా, దీన్ని తీసివేయడం ఎవరి వల్ల కాదు, కానీ నీ వల్ల మాత్రమే అవుతుందని దేవుని దగ్గర సరెండర్గా దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు. గాఢాంధకారపు చీకటి వలె నీ బ్రతుకు ఉందేమో, కానీ మధ్యాహ్న తేజస్సు వలె నిన్ను బ్రతుకులు వెలిగింప చేయబోతున్నాడు. నీ జీవితం ఎడారిలాగా ఉందేమో, కానీ ఆ ఎడారి లాంటి నీ జీవితంలోనే సెలయేర్లు ప్రవహింప చేయబోతున్నాడు. మొదటిది మూఢనమ్మకం తీసివేయాలి, రెండోది మూర్ఖత్వం తీసేయాలి, మూడోది వచ్చేసరికి నీ బలము అనే దేవతను నువ్వు ముందర పెట్టుకున్నావేమో. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. తమ బలమునే తమకు దేవతగా భావించుదురు. కొందరు అంటా ఉంటారు, ఏందమ్మా ఇంత చక్కగా ఉంది మీ ఇండ్లు,
ఇంత చక్కగా ఉంది కదా, ఇంద్రభవనంలాగా ఉందమ్మా మీ ఇండ్లు అంటారు. ఇది నేను కష్టపడి సంపాదించి కట్టించిన ఇండ్లు అండి. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న సోఫా సీట్ అండి. ఇది కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ అండి. ఇది నేను కష్టపడి సంపాదించుకున్న బీరువండి. నీ కష్టంతో అది రావడంలే, నీ బలముతో అది రావడంలే. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి, ఆ కృపయే ఈ భూమి పైన నేను సజీవ లెక్కల ఉంచి, ఆ కృప గల దేవుడే నీకు అవి అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు అనుకుంటా ఉంటావు ఇది నా వల్ల వచ్చిందని. నీ బలమును చూసి గర్వపడుతున్నావా? నీ యొక్క అందాన్ని చూసి గర్వపడుతున్నావా? నీ యొక్క చదువును చూసి గర్వపడుతున్నావా? నీకున్న టాలెంట్ని చూసి గర్వపడుతున్నావా? నీకున్న బంధు బలగాలను చూసి గర్వపడుతూ ఉన్నావా? నీకున్న జ్ఞానాన్ని చూసి గర్వపడుతూ ఉన్నావా? నీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నారని గర్వపడుతూ ఉన్నావా? నాకేమి కోట్లకు డబ్బులు ఉంది, లక్షల డబ్బులు ఉంది అని గర్వపడుతూ ఉన్నావా? ఆ గర్వం నీ ఎదుట ఉన్నప్పుడు దేవుడు నీ ముందర నడవటానికి ఇష్టపడేవాడు కాదు. చూస్తా ఉంటాడు, చూస్తా ఉంటాడు, చూస్తా ఉంటాడు. ఎప్పుడైనా సరే నా గురించి ఆలోచన చేస్తారా? ఎప్పుడైనా సరే నన్ను హృదయంలోకి ఆహ్వానిస్తారా? ఎప్పుడైనా సరే వారి బ్రతుకులో వారు తెలుసుకుంటారా అని ఆలోచన చేస్తూ ఉంటారు. నువ్వు ఆలోచన చేస్తున్నావు ఏదంటే, నా జ్ఞానం చేత నేను సంపాదించుకున్నా, నా తెలివితేట నేను సంపాదించుకున్నా, నేను చాలా మంచిగా జాకెట్లు కుడుతున్నావు కదా, చాలా మంచిగా స్టిచ్చింగ్ చేస్తున్నావు కదా అంటే, మంచిగా చేస్తున్నావు కదా అని ఒక వ్యక్తిని, నీకు ఇంత తలాంత దేవుడిచ్చాడే, ఇంత కీబోర్డు మంచిగా వాగిస్తున్నావే, ఇంత గిటార్ చక్కగా వాగిస్తున్నావే అని ఒక వ్యక్తి దగ్గర మనం అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటి తెలుసా? ఎంత కష్టపడి నేర్చుకున్నానండి నేను. ఇది ఇక్కడ కాదండి నేర్చుకొని వచ్చింది, హైదరాబాద్లో నేర్చుకొని వచ్చిన, బెంగళూరులో నేర్చుకొని వచ్చిన. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా అనేది కాదు, కానీ నేర్పించిన వాడు ఎవరు అనేది గ్రహించే మనసు నీలో పుట్టును గాక. నేర్పించినది ఎవరా అనే ఆలోచన కాదు. నువ్వు నేర్చుకున్నాను అంటున్నావు. నీకు దేవుడు జ్ఞానం ఇవ్వండి, నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆలోచన ఇవ్వండి, నీకు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చిన ఆయనను మర్చిపోతున్నావు. నీకు నువ్వే దేవతగా నీ ముందు పెట్టుకుంటున్నావు. నీ బలాన్ని బట్టి అతిశయపడద్దు, నీ బంధువులను బట్టి అతిశయపడద్దు. వారు ఒక్కరోజు నిన్ను విడిచిపెట్టిపోతారు, కానీ నువ్వు వింటున్నావే వాక్యం శ్రద్ధగా కూర్చొని, నువ్వు వింటున్నావే దిగులుతో, గాబారుతో, కంగారుతో. ఆయన ఎలాంటి వాడంటే నీ ముందర నడిచేవాడు. బంధువులు నీ దగ్గర ఉన్నప్పుడు, అన్నిటినీ ఉన్నప్పుడు, నీ చుట్టూ ఒక్క రవ్వ కూడా రెస్ట్ లేకుండా నీ ఇంటికి బంధువులే. నువ్వు కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నీ ఇంట నిలబడడు. బహుశా నువ్వు పనులకు వెళ్తున్నప్పుడు అందరికంటే ముందుగా పని చేయగలుగుతున్నావేమో, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబట్టే. అయ్యా ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చావు కాబట్టే ఈరోజు ఈ పని చేయగలుగుతున్నానని నమ్ము. ఇశ్రాయేలు ప్రజలు దేవతగా చేయమని మోషేను అడుగుతున్నాడు. దేవతను మా ముందు నిలబెట్టని మోషేను అడుగుతున్నారు. ఈనాటి కాలంలో కూడా మనుషులు 3 దేవతలను పెట్టుకున్నారు. ఒకటి మూఢనమ్మకం అనే దేవత, రెండోది మూర్ఖత్వం అనే దేవత, మూడోది నా బలమే నా దేవత అనే మనుషులు. ఈ 3 రకాల క్యారెక్టర్ గల మనుషులు ఈ భూమి పైన జీవిస్తున్నారు. కాబట్టే మన జీవితంలో నిజమైన భక్తికి అలవాటు పడలేకపోతున్నాం, నిజమైన భక్తిని మనం ఆస్వాదించలేకపోతున్నాం. బహుశా ఈ 3 నీలో ఉన్నట్లయితే, నాది నేను సంపాదించినాను, నా వల్లనే ఈ స్థితిలో ఉన్నాను, నేనే దీనికి కారకురాలనే గర్వం ప్రతి మనిషిలో, ఈ బిడ్డలందరిలో నుంచి తొలగిపోవును గాక. నువ్వు గర్వపడటానికి, అతిశయపడటానికి ఈ భూమిపైన ఏది లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఊపిరిని బట్టే ఈ భూమిపైన నిలవబడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన కృపయే ఆయన ఇంతవరకు నిన్ను నడిపిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ 3 దేవతలను ముందుగా పెట్టమని అడిగారు. ఈనాటి కాల ప్రజలు
ఈ 3 ముందర పెట్టుకొని దేవతలుగా వారు భావిస్తున్నారు. కానీ దేవుడు ఈరోజు నీతో నడిస్తే ఏం జరుగుతుంది? ఒక్కసారి 3 పాయింట్స్ చెప్పి ముగిస్తాను. ఇన్ని రోజులు మూఢనమ్మకంతో, మూర్ఖత్వంతో నీ బలం పైన ఆధారపడి బ్రతికావు, అది ఇడ్చబెట్టు. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడి బ్రతుకు. నీ జీవితం ఎలా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడో చూడు. నీ జీవితాన్ని గాఢాంధకారంలో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్న తేజస్సు వలె వెలిగింపజేయబోతున్నాడు. పగలు మేఘంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. అపవాదైన సాతాను దుర్గములను, ప్రాకారములను నీ ముందర కట్టిందేమో, అది ఎలాంటి ప్రాకారములైనా సరే నీ ముందర ఏ ప్రాకారములను కట్టిందో, ఏ దుర్గాలను కట్టిందో తెలియదు. సంతోషం అనే లేకుండా, నెమ్మది అనేది లేకుండా, సమాధానం అనేది లేకుండా దారిద్ర్యంతోనే జీవించేటట్టు నేను చేసిందేమో. దాని యొక్క పని ఏంటంటే ప్రాకారాలను, దుర్గాలను అపవాది అయిన సాతాను కట్టడం దాని యొక్క పని. దాన్ని పడగొట్టే పని ఎవరిదంటే యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసయ్య దాన్ని వెనగొట్టేది, పడగొట్టేది. ఒకవేళ ఇన్ని రోజులు ఏ బంధకాల చేత బంధింపబడ్డావో, ఏ ప్రాకారాల చేత కట్టబడ్డావో, ఏ దుర్గముల చేత కట్టబడ్డావో, వాటన్నిటి నుండి దేవుడు నీకు ఈ మధ్యకాల సమయంలో విడుదల 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 అని హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితాన్ని ఏవైతే పట్టుకున్నావో ఈరోజు అవి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇన్ని రోజులు నీ కుటుంబాన్ని ఏవైతే అలుముకున్నాయో ఈరోజు విడిచిపెట్టి వెళ్ళబోతున్నాయి. ఇన్ని రోజులు భార్య భర్తల మధ్య కలవనివ్వకుండా ఏ దుష్ట సాంగత్యాల వల్ల మీ బాంధత్యం చెడిపోయిందో, ఏ ప్రాకారాలు అడ్డుగా వచ్చాయో, యేసు నామములో దాని కోట గోడలు కూలిపోబోతున్నాయి. ఇన్ని రోజులు కుటుంబంలో డబ్బు మిగలనివ్వకుండా ఏదైతే చేసిందో దాని ప్రాకారాలు ఈరోజు కూలిపోబోతున్నాయి. ఎప్పుడంటే నజరేయుడైన యేసయ్య నీకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి. ఇన్ని రోజులు ఏ వివాహ సంబంధాలు ఆగిపోయాయో ఈ రోజు మళ్ళీ పునర్ప్రారంభం చేస్తున్నాడు. నీ కుటుంబానికి సంబంధాలు తీసుకొస్తున్నాడు. ఇన్ని రోజులు ఏ పనులు ఆగిపోయాయో, ఏ బిజినెస్లు ఆగిపోయాయో, ఏ లోన్స్ ఆగిపోయాయో, ఏ పిల్లలు కనకుండా గర్భాలను మూసివేసిందో దాని సాతాను సామ్రాజ్యాలు ధ్వంసమైపోతున్నాయి. సాతాను కోట గోడలు కూలిపోతున్నాయి. దాని ప్రాకారాలన్నీ విరగొడుతున్నాడు. దాని దుర్గములన్నీ కొట్టివేస్తున్నాడు నజరేయుడైన యేసయ్య. ఏ వ్యాధితో మూలుకుంటూ వచ్చావో, ఏ బాధతో మూలుకుంటూ వచ్చావో, ఏ నెమ్మదిని కోల్పోయి వచ్చావో, ఏ సమాధానాన్ని కోల్పోయి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ చింతతో వచ్చావో, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవడం లేదు, రాత్రి సమయంలో పడుకున్నా నాకు నిద్ర రావడం లేదు, నా హృదయంలో గాబారే ఉంది, కంగారే ఉంది, నెమ్మది అనేదే లేదే, సమాధానం అనేదే లేదే, ఎప్పుడు తెల్లవారుతున్నా, ఎప్పుడు నా పనులకు వెళ్ళాలని ఆలోచనతో నువ్వు వచ్చావేమో. ఎన్ని రోజులుగా ఉద్యోగాలు ఆగిపోయాయో తెలియదు, ఎన్ని రోజులుగా నీ సొంత పనులు ఆగిపోయాయో తెలియదు. నీ ప్రాకారాలన్నిటినీ దేవుడు ఈరోజు కూల్చివేసి నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ దైవ సేవకులుగా ఈ లైవ్ లో ఉండి వర్తమానం వింటున్నావేమో, దేవుడు నీతో కూడా హెచ్చరిస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రభా ఈ చిన్న మందతో నేను సేవ చేయాలి, ఎన్ని రోజులు ప్రభా విశ్వాసులు వస్తున్నారు పోతున్నారే అనుకుంటున్నావేమో, కానీ నజరేయుడైన యేసయ్య హెచ్చరిస్తున్నాడు. సంఘం పైన ఏ అధికారము అపవాదికి లేదు, కానీ సంఘం చుట్టూ నా అగ్ని కంచె కాపుదల తోడుగా ఉంచుతానని హెచ్చరిస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే
దేవాది దేవుడు నీకు ముందుగా నడుస్తే ఒక మనిషిలో మొదటగా ఏమి జరుగుతుందంటే ప్రాకారాలు, దుర్గాలు ఆయన కూల్చివేస్తాడు. రెండోది ఏ జరుగుతుంది అంటే ధైర్యంగా ఉండటం నీకు నేర్పిస్తాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరురి, దేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలికి ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీ వెనకటి భాగంలో కావలిగా ఉంటానంటున్నాడు. ఎప్పుడంటే యుద్ధ భూమిలో, పోరాటంలో, సమస్యలో నువ్వు శతమతమైపోతున్నప్పుడు నువ్వు పారిపోకుండా ధైర్యంగా ఉండుటకు దేవాది దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ ధైర్యాన్ని కోల్పోయినావో, ధైర్యం లేదేమో, అయ్యో ఆ పని నేను చేయగలనా, ఆ పరిచర్య నేను చేయగలనా, ఆ వంట దగ్గర నేను చేయగలనా, అయ్యో నేను ప్రార్థన చేయగలనా, నా పిల్లలకు వివాహం చేయగలనా, లేకపోతే నా కుటుంబంలో ఈ అత్తమామలు చేస్తున్న సమస్యలు, పోరాటంలో నుంచి నేను బయటకు రాగలనా, నా భర్త పెడుతున్న సమస్యల నుంచి నేను బయటికి రాగలనా, నా భార్య చేస్తున్న సమస్యల నుంచి నేను బయటికి రాగలనా అని బహుశా నీ మైండ్లో అలాంటి గలిబిలి ఉందేమో, అలాంటి కంగారు ఉందేమో, ఆ యుద్ధ భూమి పోరాటంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ధైర్యంగా ఉండు. సమస్య వచ్చిందని, ఇంట్లో భర్త వల్ల సమస్య వచ్చిందని, భార్య వల్ల సమస్య వచ్చిందని, అత్తమామ వల్ల సమస్య వచ్చిందని, కుటుంబంలో ఏవేవో సమస్యలు వచ్చాయని, పరిచర్యలో సమస్య వచ్చిందని, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాననే మనసు ఆలోచన బహుశా నీలా ఉందేమో. అది అన్య జనులకు వచ్చే ఆలోచన కానీ దేవుడి నమ్మిన బిడ్డలకు వచ్చే ఆలోచన కాదు. నీ ముందర దేవుడు నడుస్తున్నప్పుడు ఆలోచన నీకు ఉండకూడదు. ఈ యుద్ధ భూమిలో దేవుడే నిన్ను విజయోత్సవాలతో ఊరేగింప చేసేవాడు. సమస్యను చూసి అయ్యో ఈ ఇల్లు నేను కట్టగలనా, ఈ మందిరం నేను కట్టగలనా, ఈ పిల్లలను చదివించగలనా, ఈ పిల్లలను ప్రయోజకులుగా చేయగలనా, ఈ పిల్లల పట్ల నాకేంటి అని ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావేమో. నా భర్త చనిపోయాడే, నా పిల్లలు నా మాట వినటం లేదే, నా సమస్య ఏంటి అని భయపడుతూ కంగారు పడుతూ ధైర్యాన్ని కోల్పోయావేమో. మోసే చనిపోవడానికి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు యెహోషువ భయపడుతున్నాడు. ఏమనంటే అయ్యో నా మోసే ఇట్లా అయిపోయినాడే, ఏంటి నాయకుడు ఎవరు ఏంటి అని బాధపడుతున్నప్పుడు యెహోషువతో చెప్పాడు. ఏమనంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను నడిపిస్తా. గట్టిగా చప్పట్లు కొట్టామని మహిమపరుద్దాం. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను నడిపిస్తా. బహుశా ఏ విషయాలలో భార్యాభర్తల సమస్యలే కావచ్చు, అత్తమామలే సమస్యలే కావచ్చు, ఇంట్లో సంబంధాలు రాలేకపోలేదని ధైర్యాన్ని కోల్పోయావా, ఏదైనా భయపడద్దు. ఎందుకంటే నువ్వు ముందర నడుచువాడు యూదా స్తుతి గోత్రపు సింహం, ఆయన నిన్ను ధైర్యంతో నింపుతాను అంటున్నాడు. మీరు అనుకోవచ్చు నీకేమక్క చక్కగా చెప్తావు, చక్కగా దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, చక్కగా మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లలని ఇచ్చాడు, నువ్వు చక్కగా చెప్తావు అనొచ్చు. కానీ దీని అనుభవించాను కాబట్టి ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నాను. 2015 సంవత్సరంలో మ్యారేజ్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు పరిచర్య లేదు, ఏమి లేదు. గాఢంధ కారపు చీకట్లో మేము ఉన్నప్పుడు అలాంటి సమయంలో ఒకరోజు దైవ సేవకులు వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా నందల్ల ఎల్ఐసి ప్రాంతం దగ్గర మా ఇంట్లో ఆ సమయంలో రాత్రి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్న సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని చూపించి నేను నిన్ను సేవకు ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు, అయ్యా ఒకప్పుడు నీ కోసం ప్రయాసపడ్డా, ఒకప్పుడు యమన కాలంలోనే మ్యారేజ్ కాకముందుకే నన్ను అలా వాడుకున్నావు కదా, ఎందుకు ప్రభు నా జీవితం ఇలా అయిపోయింది అని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏడ్చుకుంటూ
నా పెద్ద కుమారుడు రెండో కుమారుని మేనున్నప్పుడు ఏడుస్తా ఉన్నాను. ఆ సమయంలో దేవాది దేవుడు ఒక కళ ద్వారా నాతో హెచ్చరించాడు. ఒక స్వరం ద్వారా ఆ రోజు మాట్లాడాడు. అయ్యా ఇచ్చావు, సేవకు పిలుపు ఉందన్నావని ధైర్యంతో ఉదయాన్నే లేచి మళ్ళీ కాలేజీలో చెప్పడానికి డ్యూటీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక వారం అయింది. మళ్ళా అయ్యా నువ్వు చెప్పావు కదా సేవకు పిలుపు ఉందని. నిండా యవ్వన కాలంలో 24 సంవత్సరాల వయసులో నేనున్నప్పుడు దేవుని స్వరం నన్ను వచ్చి మళ్ళీ హెచ్చరించింది. ఒకప్పుడు సేవ చేశానే, ఎందుకు భయపడుతున్నావు? అదే సేవ కంటే రెట్టింపు సేవ నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు మళ్ళీ ఒక దర్శనం ద్వారా మాట్లాడాడు. మాట్లాడిన ఒక వారం రోజులకే దేవుడి స్థలాన్ని చూపించి ఇక్కడ మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. కట్టింది మేము కాదు, కానీ కట్టించింది ఆయన. చాలా ఏడ్చుకునేదాన్ని, చాలా బాధపడేదాన్ని, చాలా గాబారు పడేదాన్ని. అయ్యా ఒకప్పుడు నీ కోసం ప్రయాసపడిన దాన్ని, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? 3 సంవత్సరాలు సేవ లేకుండా ఎందుకయ్యా ఆగిపోయింది అని. ఆ సమయంలో దేవుని వాక్కు నన్ను ధైర్యపరిచిందండి. ఆ సమయంలో దేవుని వాక్కు నా చెవులు వినబడిందండి. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బంధు పోరాటాలు, అన్నిటిలో కూడా ఆ యుద్ధ భూమిలో నిలబడ్డాను. ఈరోజు అధైర్యంగా ఉన్న మీకు ధైర్యపరచడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ రోజు ఏడ్చాను, కన్నీరు కార్చాను. ఏమనంటే నువ్వు తప్ప నా జీవితాన్ని బాగుపరిచేవాడు లేడు, నువ్వు తప్ప నా జీవితానికి నెమ్మది కలుగజేసేవారు లేరు, నువ్వు తప్ప ధైర్యపరిచేవాడు లేడు. బహుశా నీకు సమస్య వచ్చిందని బయటికి వెళ్ళిపోవాలా, భర్తను విడిచిపెట్టిపోవాలా, అత్తమామలను విడిచిపెట్టిపోవాలా, సంఘాన్ని విడిచిపెట్టిపోవాలనే ఆలోచన నీ మనసులో ఈ రోజు వరకు ఉందేమో, వదిలిపెట్టో. యేసు నామములో ఈ రోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఎందుకంటే అది నేను అనుభవించగలిగాను, మీకు బోధించగలుగుతున్నాను. ఏదో మా అంతటా మేము ఇక్కడ వచ్చి మందిరం వేయలేదండి, మా అంతటా మేము వచ్చి ఇక్కడ నిలబడలేదండి. దేవుని కృప మాతో మాట్లాడడం, దేవుని కృప ఇక్కడ వరకు నడిపించింది. దేవుడు మాతో మాట్లాడడం ద్వారా మేము నిలబడ్డాము. ఆయన కృప తీసుకొచ్చి ఇక్కడ చేరదీసింది. కాబట్టి సమస్య వచ్చిందని కృంగిపోమాకు. ఇక నిలబడిన తర్వాత పరిచర్య, ఇక్కడ సంఘం స్థాపించిన తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, దైవజనునికి కావచ్చు, నాకు కావచ్చు, ఎన్నో పోరాటాలు వస్తున్నప్పటికీ ఆ పోరాటంలో నడిపించింది ఆయనే, నిలబెట్టింది ఆయనే. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ఏ మనుషునిది ఘనత కలగకూడదు, కానీ ఆ దేవాది దేవునికే ఘనత కలుగును గాక. ఈరోజు ఈ 6 సంవత్సరాల పరిచర్యలో దేవుడు అనేకంగా వాడుకుంటూ అనేక ప్రాంతాలకు అనేకులను పరిచయం చేస్తున్నాడంటే దేవుడు కృప మాత్రమే. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు బంధువుల నుంచి పోరాటాలు వస్తాయి, ఇరుగు పొరుగుల ద్వారా పోరాటాలు వస్తాయి, కుటుంబంలో పోరాటాలు వస్తాయి, అనేక అవమానాలు వస్తాయి. ఇంకా నా బ్రతుకు ఎందుకు, చనిపోతే బాగుంటుంది కదా, అంతవరకు కూడా దారి తీస్తుంది. ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో ఆ పోరాటాల మధ్యలో స్థిరంగా నిలబడు. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. నా జీవితంలో కార్యాన్ని చేసి ఇక్కడ నిలబెట్టిన దేవుడు నీ జీవితంలో, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఏదో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారమే నిన్ను నడిపించడానికే ఈ వర్తమానం ఇక్కడ కూర్చొని నిన్ను వినిపిస్తున్నాడు, ఈ లైవ్ లో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. మూడోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము, యెహోవా దేవుడు ముందుగా నడిచినట్లయితే మూడోది మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే రహస్య స్థలంలో దాచబడిన ధన నిధులు తెరవబడతాయి. రహస్య స్థలములలో దాచబడిన ధన నిధులు తెరవబడతాయి. కోరేసు ఒక అన్యజనుడండి, మాదియా పార్షిక దేశానికి చెందిన ఒక రాజు. ఆ రాజుతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమనంటే రహస్య స్థలములలో దాచబడిన ధన నిధిని నేను నీకు ఇస్తానని. ఆ కోరేసుతో వాగ్దానం చేసిన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. మీ ధన నిధి అంటే డబ్బు సమస్యతో బాధపడుతూ ఇక్కడికి వచ్చారేమో, ఆర్థికంగా కుమిలిపోతూ ఇక్కడికి వచ్చారేమో, దారిద్ర్యంతో కుమిలిపోతూ ఇక్కడికి వచ్చారేమో, అప్పులు తట్టుకోలేక ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకుంటే ఇక్కడికి వచ్చారేమో,
కోసం రహస్య స్థలములలో ధననిధిని నేను ఈరోజు నీ ఇంటికి పంపించబోతున్నా, నీ సంఘానికి పంపించబోతున్నా, నీ కుటుంబానికి పంపించబోతున్నా, నీ వ్యక్తిగత జీవితానికి నేను పంపించబోతున్నా. ఒక మనుషులు ఆ డబ్బుని ఇస్తే తిరిగి అడుగుతారు. ఒక మనిషి నీకు ఆ డబ్బు ఇస్తే మళ్ళా వెళ్ళ చెల్లించు, వడ్డీకి ప్రతి వడ్డీ 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ ఇలా వేస్తారేమో. కానీ రహస్య స్థలములో నుంచి దాచబడిన ధననిధిని ఆయన నీకు పంపించేటప్పుడు ఏ మనుషులు దాన్ని ఆపలేరండి, ఏ అధికారులు దాన్ని ఆపలేరండి, ఏ రాజకీయ నాయకులు దాన్ని ఆపలేరండి. డైరెక్ట్ వచ్చి నీ ఇంట వాకిట నిలబడుతుంది, డైరెక్ట్ వచ్చి మందిరము గుమ్మం దగ్గర నిలబడుతుందండి. ఎప్పుడు నీ ముందర నజరేయుడైన యేసయ్య ముందు నడిచినప్పుడు, ఆ యూదా స్తుతి గోత్రం సింహమైన ముందు నడిచినప్పుడు, బహుశా రహస్య స్థలమందు ధననిధి నాకు కావాలయ్యా అని ఆశపడుతున్నట్లయితే, నువ్వు ఆశపడి ఉన్న నీ యొక్క ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నీ కన్నీరు చూశాడు. అయ్యో ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఒక పక్క ఆశ ఉంది. అయ్యో ఒకవేళ ఈ ఆదివారం నేను మందిరానికి వెళ్తే రేపు కంతు కట్టడానికి డబ్బులు ఉండదు. అయ్యో ఈ యొక్క ఆదివారము మందిరానికి నేను వెళ్తే పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు ఉండదు. ఈ ఆదివారం నేను పని చేయకపోతే ఈ పూట భోజనం గడవదు అని ఈ వర్తమానాన్ని వింటా ఉన్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, భోజనం లేదు, ఇబ్బంది పడుతున్నాను అని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఈ వర్తమానం వింటా ఉన్నావేమో. నువ్వు క్రమము తప్పకుండా ఆదివారం మందిరంలో నిలబడుటకు నువ్వు ప్రయాసపడు. నీవే ముందుండి ఆయన నీకు మార్గాలు సరళం చేసి రహస్య స్థలమందు దాచి ఉంచిన ధననిధిని నీ ఇంట్లో నింపుతానని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆయన పనిని నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన నీ పనిని నిర్లక్ష్యం చేయడు. ఒకవేళ భర్తను కోల్పోయానే, నా యొక్క పిల్లలు చిన్న పిల్లలే, నేను ఎలా వీన్ని పోషించుకోవాలి, నా భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఒకవేళ నా భర్త ఇలా ఉండింటే కనుక నేను మందిరంలోనే ఆదివారం క్రమం తప్పకుండా ఉండేదాన్ని కదా అని బహుశా ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలడు. రహస్య స్థలమందు దాచి ఉంచిన ధననిధి అది ఒక అప్పుతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో. రహస్య స్థలమందు దాచి ఉంచిన ఆ ధననిధి నీ ఎదుట నిలబడినప్పుడు 1,00,000 రూపాయలైనా, 10 లక్షలైనా, 20 లక్షలైనా, కోట్ల అప్పున్న బిజినెస్ లో లాస్ అయిపోయి వర్తమానం వింటున్నావేమో. ఎంత లాస్ అయిపోయినా తిరిగి దేవుడు నీకు ఇవ్వగలడు. రహస్య స్థలమందు దాచబడిన ధననిధిని నీకు ఇవ్వటానికే మరి ఒక్కసారి ఈ వాక్కులు నీ చెవున వినిపింప చేస్తున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కపరచుకో, నీ జీవితంలో నేను కార్యాన్ని చేస్తాను అంటున్నాడు. లక్షల అప్పుడున్న భయపడని అవసరం లేదు. ఒక్క క్షణంలో, ఒక్క సెకండ్లో, ఒక్క రోజులో తెలియకుండానే వాటిని రుణమాఫీ చేయగలిగిన వాడే దేవుడు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోయావేమో, నెమ్మది కోల్పోయావేమో, సమాధానం కోల్పోయావేమో, ఏ దాని గురించి ఆలోచన చేయగాకు. 4వ పాయింట్ ఎక్కడంటే, నిన్ను ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకుపోవటానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. నిర్గమ 23:20. కాబట్టి ఇంతతో సమయం ఇంకా ఎక్కువైంది. కాబట్టి దేవుడు నీ ముందర నడుస్తే నీ ఎదుట ఉన్న ప్రాకారాలను, దుర్గాలను కూల్చివేసి సమాధానం ఇస్తాడు. రెండోది నీకు ధైర్యాన్ని ఇస్తాడు. మూడోది రహస్య స్థలం ముందు దాచముంచిన ధననిధితో నింపుతాడు. నాలుగోది పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడంటే మూఢనమ్మకం అనేది వదిలిపెట్టి, మూర్ఖత్వం అనేది వదిలిపెట్టి, నీ బలం మీద నువ్వు ఆధారపడకుండా యేసయ్య మీద ఆధారపడినప్పుడు. ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితంలోనూ, ఈ లైవ్లో వింటున్న వారి జీవితంలోనూ, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారి జీవితంలోనూ ఫలభరితంగా మారునుగాక. ఆమేన్.